రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటీల ఆధ్వర్యంలో వెంకపాటి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అలాగే కార్మిక చట్టాలని బ్రిటిష్ కాలం నుంచి పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజిస్తూ ఉంది. అంటే ఈ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 60% మంది ప్రజల్ని కూడా లేకుండా చేయాలని, కార్మిక వర్గంలో పనిచేస్తున్న వారిని అందరినీ కూడా చేయాలని పన్నాగం పూర్తా ఉంది. అంటే ఈ మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు, కార్పొరేట్లకు ఉరుగు చేయడానికి ఈ భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ అనుధర్మ రాజ్యాంగాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని చూస్తూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మోడీ యొక్క విధానాలను వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.